ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17 అధ్యాయంలోని 20 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా చెప్పారు: మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును అనగా శుష్కోపవాసాదులచే బాధించుకునే ద్వారా కానీ లేక ఇతరులను నాశనము చేయవలనేటువంటి ఉద్దేశంతో కానీ చేయబడు తపస్సును తామసిక తపస్సు అని చెప్పారు. అయితే చెప్పబోయేటువంటి శ్లోకంలో సాత్విక దానం ఎటువంటిదో తెలుపుతున్నారు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం శృతం. దాతవ్యం ఇది ఇవ్వవలసినదే అనేటువంటి నిశ్చయముతో యతదానం ఏ దానము దేశే ప్రదేశమందును అనగా పుణ్య ప్రదేశమందును కాలేచ పుణ్యకాలమందును పాత్రేచ యోగినియందును అనుపకారిణి ప్రత్యుపకారము చేయు శక్తి లేని వాని కొరకు దీయతే ఇవ్వబడుతున్నదో తద్దానం ఆ దానము సాత్వికం ఇది సాత్వికమని స్మృతం తలంపబడుతున్నది. ఇవ్వవలసినదే అనేటువంటి నిశ్చయముతో ఏ దానము పుణ్యప్రదేశమందును పుణ్యకాలమందును యోగ్యుడు వానికి మరియు ప్రత్యుపకారము చే శక్తి లేని వారికి ఇవ్వబడుతున్నదో అది సాత్విక దానమని చెప్పబడుతున్నది. కాబట్టి సాత్విక దానం అనగా దానము చేయవలసిందే అని నిశ్చయించుకోవటం, ప్రత్యుపకారం చేయలేనటువంటి వారికి దీనులకు అసహాయులకు దేశకాల పాత్రతలను వేయబడేటువంటి దానాన్ని సాధ్యమని చెప్తారని చెప్పి మనకు అర్థమవుతుంది. సాయిరామ్.